లేకపోతే నరకానికైనా వెళ్ళాలి. ఇలా ప్రేమైన దేవుని వారలారా, దేవుణ్ణి విశ్వసిస్తే మనం మోక్షాన్ని సంపాదించుకుంటాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కోసమే మరణించారు. ఆయన మరణించడమే కాదు ప్రేమైన దేవుని వారలారా, తిరిగి లేచాడు. మరణముతో భయపడుతున్నటువంటి మనుషులందరికీ మరణమని అందరూ భయపడుతున్నప్పుడు ప్రేమైన దేవుని వారలారా, మీకు మరణము లేదు, నన్ను విశ్వసించినట్లయితే మీరు మరణపు పునాదులను తన్నుకొని పిగిలింపబడి పైకి వస్తారని చెప్పి ఆయన ముందుగానే చెప్పారు. ప్రియులారా, మన నిమిత్తం యేసుక్రీస్తు మరణించారు, సమాధి చేయబడ్డారు, పునరుత్థానుడై తిరిగి లేచారు. ఇది ఎంత వాస్తవమో మనం కూడా మరణిస్తాము, తిరిగి లేస్తాం. ప్రియులారా, మనకి జీవం ఉంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని శిలువలో మరణించిన తర్వాత ఆయన మరణించేశాడు అనుకున్న సమయంలో పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రియులారా, మరణం ఆయనను బంధించడం అసాధ్యం. మరణపు పునాదులను పగలించుకొని తిరిగి లేచిన యేసుక్రీస్తు మన కోసమే మరణించారు, మన కోసమే తిరిగి లేచారు. ఆయన అంటాడు, నేను ఏ విధంగా తిరిగి లేచానో మీరు కూడా అదే విధంగా తిరిగి లేస్తారు. మీ ఆత్మ చనిపోదు, మీ ఆత్మ జీవంతో కూడి ఉన్నది. నరకములోనైనా ఉండాలి, స్వర్గములోనైనా ఉండాలి. నరకములో ఉండడానికి మనం పుట్టలేదు ప్రియులారా, స్వర్గములో ఉండడానికే పుట్టాం మనం. అందుకనే దేవుడు మనల్ని పుట్టించాడు. అలా మరలా మన స్వర్గంలోకి వెళ్ళాలంటే మన పాపాల నుండి మనం విడుదల పొందాలి. పాపము నుండి విడుదల పొందాలంటే పాపము లేని వాడిని మనం నమ్ముకోవాలి. పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే పాపులలో చాలరేని ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషమైన వాడు 2020 సంవత్సరాల క్రితం భూమి మీద జనించారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మనం అందరం విశ్వసిస్తే పాపము నుండి విడుదల పొందుతాం, శాపాల నుండి విడుదల పొందుతాం. మనమందరం కూడా రక్షణ పొందుకుంటాం. రక్షణ పొందుకుంటే ప్రేమైన దేవుని వారలారా, మనం పరలోకానికి, మోక్షానికి వెళ్ళే మార్గాలు ఉంటాయి. కనుక మనమందరం కూడా అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకుందాం, అంత గొప్ప శక్తివంతుడిని నమ్ముకుందాం. ఎందుకంటే మరణము నుండి తిరిగి లేచిన వాడు, మరణము నుండి తిరిగి లేచాడంటే మనం లేపుతాడు. ప్రియులారా, యేసుని మనం నమ్ముకోవాలి. యేసుని మనం సురక్షకుడిగా అంగీకరిస్తే మనం పరలోకం పొందుకుంటాం. మనమందరం కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవాలని, యేసుక్రీస్తును మనం ధరించుకోవాలని, యేసుక్రీస్తు లాంటి బ్రతుకులు మనం బ్రతకాలని, పరిశుద్ధంగాను నిర్దోషంగా మనం అందరం కూడా బ్రతకాలని ఈయన మాటలకు కోరుకుని ఉన్నాను. బలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడికే, త్వరగా రానున్న యేసయ్యకే, మరణము గెలిచిన యేసయ్యకే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.